Friends, please subscribe to Telangana Pratibha YouTube channel. Please like, share and comment. Friends, Telangana Geography Practice Bits. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలు కలవు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 12,769కి మించి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా గ్రామ పంచాయతీలు గల జిల్లా, తక్కువ గ్రామ పంచాయతీలు గల జిల్లా నల్గొండ, మేడ్చల్, మల్కాజ్గిరి తక్కువ. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన నది అయిన గోదావరి నది ఏ దిశలో ప్రవహిస్తుంది? వాయువ్య దిశ నుంచి ఆగ్నేయ దిశలో ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రింది వాటిలో అతిపెద్ద ప్రాంతం తెలంగాణ పీఠభూమి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి? ప్రస్తుతం ఎంతో? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలంగాణ ప్రాంత నిర్మాణం స్వరూపాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ప్రాంతాలుగా విభజించవచ్చు? తెలంగాణ పీఠభూమి, గోదావరి బేసిన్ ప్రాంతం, కృష్ణా పర్వతపాద ప్రాంతం. భౌమశిలా విన్యాసం పరంగా తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతం ఏ శిలలతో నిర్మితమై ఉంది? ఆర్కియన్ నైసిస్. హైదరాబాద్ జిల్లా ప్రత్యేకంగా ఏ శిలలతో నిర్మితమైంది? కార్డియోరైట్ నైసిస్, ఆర్న్ బ్లైండ్ బయోటైట్, అవిచ్ఛిన్న స్ఫటిక శిలలు. ఈ క్రింది వాటిలో బయోలాజికల్ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన శిలలు ఏవి? ఆర్కియన్ శిలలు, వింధ్యా శిలలు, గోండ్వానా ద్రావిడియన్ శిలలు. మోసోజోయిక్ కాలానికి చెందిన దక్కన్ ట్రాప్లు ఏ శిలలతో నిర్మితమై ఉన్నాయి? ఆర్కియన్ శిలలు. తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ కనుమలను ఏమని పిలుస్తారు? సహ్యాద్రి సత్నాల. తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రంతో ఎక్కువ పొడవైన సరిహద్దును కలిగి ఉన్నది? ఆంధ్రప్రదేశ్. పోలవరం ప్రాజెక్టు ముంపు కారణంగా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు కోల్పోయిన గ్రామాల సంఖ్య 327. తెలంగాణలో ఏ జిల్లాలో రాఖీ కొండలు కలవు? జగిత్యాల. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో వ్యాపించి ఉన్న కొండలు ఈ పర్వతాలకు చెందినవి. బాలాఘాట్ పర్వతాలు. తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం దేశ జనాభాలో దాదాపు ఎంత శాతాన్ని కలిగి ఉంది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వాతావరణ కేంద్రాలు ఉన్నాయి? 8. పెద్దపల్లి జిల్లా యొక్క వాతావరణ కేంద్రం ఎక్కడ ఉంది? రామగుండం. తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రదేశంలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత నమోదు అవుతుంది? రామగుండం. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది? ఆదిలాబాద్. తెలంగాణ రాష్ట్ర సాధారణ వర్షపాతం దక్షిణ దిశ నుండి ఏ దిశకు వెళ్ళే కొద్దీ పెరుగుతుంది? ఉత్తరం. ఈ కింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో 1000 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతున్న జిల్లాలు? మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఖమ్మం. ఏ మాసాలలో సూర్యకిరణాలు తెలంగాణ ప్రాంతంలో నిట్ట నిలువుగా పడటం వలన తెలంగాణ ప్రాంతం అంతా అత్యధికంగా వేడెక్కుతుంది? మార్చి, ఏప్రిల్. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ భాగం ఏ మృత్తికలు విస్తరించి ఉన్నాయి? ఎర్ర మృత్తికలు. తెలంగాణ రాష్ట్రంలో ఎర్ర మృత్తికలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 48%. భూమధ్య రేఖ వద్ద ఉండే అడవులు ఉష్ణమండల అడవులు. తెలంగాణ ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం తెలంగాణ రాష్ట్రం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఎంత? 26,969.61 చదరపు కిలోమీటర్లు. తెలంగాణ ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఎంత మేర విస్తరించి ఉన్నాయి? 24.05%. దక్కన్ పీఠభూమిలో ఏ అడవులు ఎక్కువగా ఉన్నాయి? ఆకురాల్చే అడవులు. తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో గల అడవులలో రక్షిత అడవుల విస్తీర్ణ శాతం ఎంత? జీవ వైవిధ్య వారసత్వ కట్టడంగా గుర్తించబడిన అమీన్పూర్ చెరువు ఏ జిల్లాలో ఉంది? సంగారెడ్డి. దేశంలో అటవీ విస్తీర్ణం పరంగా తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది? 13వ స్థానం. కింది వాటిలో సామాజిక అటవీ పెంపకం యొక్క అంశాలు? విత్తనాలు పంచడం. తెలంగాణలో క్షీరద జాతులు 103. తెలంగాణ సరీసృప జాతులు 28. తెలంగాణ ఉభయచర జాతులు 21.
దేశంలో జంతువుల పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 1970. మినీ జూ అని ఈ క్రింది వాటిలో దేనికి మరొక పేరు? వన విజ్ఞాన కేంద్రం. రాష్ట్రంలో పులు సంరక్షణ అభయారణ్యాలు, జాతీయ పార్కులు ఎంత శాతం మేర విస్తరించి ఉన్నాయి? 4.98%. కింది వాటిలో మంచిర్యాల జిల్లాలో గల అభయారణ్యాలు: కవ్వాల్ వన్యప్రాణి అభయారణ్యం, శివారం వన్యప్రాణుల అభయారణ్యం, ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం. కవ్వాల్, శివారం, ప్రాణహిత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేనిని ఔషధ అభయారణ్యంగా ప్రకటించాలి? అనంతగిరి కొండలు. కింది వాటిలో ఏది టైగర్ సఫారీ కోసం ఉపయోగిస్తున్నారు? ఫర్హాబాద్ ఫారెస్ట్. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం వేటిని కలిపి టైగర్ బెల్ట్గా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది? కవ్వాల్ తెలంగాణ, ఆమ్రాబాద్ తెలంగాణ, తడోబా అందేరి టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర, ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్. తంగేడు తోళ్ల శుద్ధిలో ఉపయోగిస్తారు. తునికి బీడీల తయారీలో, మోదుగు విస్తారాకులు. రూసా గడ్డి సుగంధ ద్రవ్యాల తయారీలో, సుబాయి గడ్డి కాగితం తయారీలో, కుష్ గడ్డి కూలర్ల తయారీలో. గోదావరి నది తెలంగాణలో సుమారు ఎన్ని కిలోమీటర్ల పొడవును ప్రవహిస్తుంది? 560 కిలోమీటర్లు. గోదావరి నదికి అతిపెద్ద ఉపనది అయిన ప్రాణహిత నది ఎంత శాతం పరివాహ ప్రాంతం కలిగి ఉంది? 34.87%. కింది వానిలో వేసవి కాలంలో ఎండిపోయే నది? మంజీరా నది. సింగూరు రిజర్వాయర్ను ఏ జిల్లాలో మంజీరా నదిపై నిర్వహించారు? సంగారెడ్డి. సిరిసిల్ల కొండలలో జన్మించి 128 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్పూర్ వద్ద గోదావరిలో కలుస్తున్నది మానేరు నది. కింది వాటిలో కడెం నదిపై గల జలపాతం? కుంతల, పొచ్చెర్ల, గాయత్రి. కింది వాటిలో ఏ ఆనకట్టును రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మల గ్రామ సమీపంలో నిజాం కాలంలో నిర్మించారు? ఎగువ మానేరు ఆనకట్ట. ఈ క్రింది వాటిలో ఏ నది శంకరం వద్ద తూర్పు కనుమలలో పుట్టి కోలబ్ నదిగా మారుతుంది? శబరి. పెన్గంగా, వార్దా, వెన్గంగా నదులు కలిసి ఏ నదిగా మారి తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద కలుస్తుంది? ప్రాణహిత. మీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు? హాలియా. మహబూబ్నగర్ జిల్లాలోని షాబాద్ కొండలలో ఉద్భవించి ఏలేశ్వరం వద్ద కృష్ణానదిలో విలీనం అయ్యే నది? మీనాంబరం అని దిండి నదిని పిలుస్తారు. సారీ ఫ్రెండ్స్. మహబూబ్నగర్ జిల్లాలోని షాబాద్ కొండలలో ఉద్భవించి ఏలేశ్వరం వద్ద కృష్ణానదిలో విలీనం అయ్యే నది దిండి నది. మున్నేరు నది ఎక్కడ జన్మించి తెలంగాణ గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఏటూరు వద్ద కృష్ణానదిలో కలుస్తున్నది? మహబూబ్నగర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్.